ఈ వీడియో వచ్చేసరికి నిన్న అర్ధరాత్రి గుసగుసలు ఏం జరిగింది అనేది ఉంటుంది. బేసిక్గా సుమన్ శెట్టి గారిని చూస్తే నాకు అరే సుమన్ శెట్టి గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాండిల్ చేసే పిఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టి పుట్టుండాలరా అనిపించింది. ఏమి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఫోటో కూడా క్రాప్ చేసి పెట్టాల్సిన అవసరమే లేదు, ఏ పని లేకుండా హ్యాపీగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద కనపడమే గగనం అయిపోయింది కాబట్టి ఆయన నోట్లో నుంచి ముత్యాలు రాలుతాయి అన్నట్టుగా నాగ్ సార్తోనే మాట్లాడతాను ఒట్టేసుకొని వచ్చినట్టుగా నాగ్ సార్తో మాట్లాడారయా కొంచెం గట్టిగా. ఆ తర్వాత ఆయన వాయిస్ పెద్దగా వినిపించట్లేదు, వెరీ సైలెంట్ మోడ్లో ఉన్నాడు. మామూలు సైలెంట్ మోడ్లో కాదు, నేను ఏముందులే అనేసి విహారయాత్రకు వచ్చినప్పుడైనా ఎంజాయ్మెంట్ ఉంటుంది, అది కూడా లేదయ్యా. ప్రశాంతంగా ఉంటున్నారు. బేసిక్గా ఆయన చాలా మంచోళ్ళలాగా ఉన్నారు. అందుకే ఆ మంచితనం చూపిస్తూ సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతున్నారు. వెరీ కష్టం, చాలా కష్టం, ఇంకా ఇంపాసిబుల్. ఎందుకంటే తినేటప్పుడు నోరు తెరుస్తున్నారు అంతేనా. దట్టు ఆ తినేటప్పుడు నోరు తెరుస్తున్నప్పుడు కాన్వర్జేషన్ కూడా ఈరోజు ఒక్క కాన్వర్జేషన్ అయింది. లైవ్లో మొత్తం చూస్తే కామనర్స్ మాట్లాడుకుంటున్నారు, అయ్యో ఈయన ఏంట్రా బాబు మాట్లాడట్లేదు, పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు అనేసి అనుకుంటా ఉంటే సరే చూద్దాం అంటే 7 hours ఫుటేజ్, ఇది 7 గంటల ఫుటేజ్ చూసి వీడియో చేస్తాను. ఆ 7 గంటల ఫుటేజ్లో సుమన్ శెట్టి గారు ఒక్కసారి మాట్లాడారు. ఆ ఒక్కసారి ఏంటి తెలుసా, తినేటప్పుడు కప్పులు తీసి లోపల పెట్టండి అయ్యా అని భరణి గారు చెప్తుంటే ఎందుకో ఇప్పుడు మనం తింటాం ఈ క్యారేజ్ కూడా లోపల పెడదామని అన్నాడు. అన్ని కలిపి ఒకసారి పెడదామని ఒక్క మాట తప్ప వేరే మాట లేదు. ఆల్మోస్ట్ మౌనర్వతానికి ఈక్వల్గా మేనేజ్ చేస్తున్నాడు సుమన్ శెట్టి గారు. సూపర్. అది మీకు ఎంతమంది కనిపించిందో లేదు తెలియదు. సో నిన్న ఏం జరిగిందంటే కామనర్స్ ఓవర్ థింక్ చేస్తూ కొన్ని పాయింట్స్ ఓకే, కొన్ని పాయింట్స్ డిజాస్టర్ పాయింట్స్ స్వామి, ఈవెన్ శ్రీజాతో సహా డిజాస్టర్ పాయింట్స్. ఏంట్రా ఈ పాయింట్లు నామినేషన్ రిలేటెడ్గా మాట్లాడుతున్నారా, ఇది నామినేషన్స్కి వర్కౌట్ అవుతుందని ఫీల్ అవుతున్నారా, ఇవి ఇంత చెత్త పాయింట్స్ని ఎలా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. వాటి గురించి మాట్లాడదాం. మాస్క్ మ్యాన్ అండ్ ఇమాన్యుయల్ కలిసిపోయారు, బాగానే ఉంటున్నారు. అండ్ సంజన గారు రిలేటెడ్గా కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఎక్కడైనా మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ అంతా చూసుకుంటూ వచ్చా. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మనోళ్ళు ఇంకా నిద్రలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ కంటెంట్ మొత్తం కవర్ చేసేసాను. ఇక్కడ నుంచి లైవ్ ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈస్గా లైవ్లో జరిగింది చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను అంతా చూశాను. సంజన గారిది అంత నెగిటివ్గా ఎక్కడుందా అనేసి ఆలోచిస్తున్నాను. మీకు ఎక్కడ తగిలిందో మీరు దయచేసి కింద కామెంట్ పెట్టండి. నాకేం పెద్దగా ఏం అనిపించలేదు, అంత నెగిటివ్గానే నాకు ఎక్కడ తగలలేదు. నేను ఎక్కడైనా మిస్ అయ్యానా చెప్తాను. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ వస్తాను. ఎక్కడ చెత్త పాయింట్లు మాట్లాడారు, ఎక్కడ ఏంటి, ఎవరు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నారనేది. యాజ్ ఆఫ్ నో ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్రెస్టింగ్గా. ఒకరు సృష్టి వర్మ, ఈవెన్ కామనర్స్ కూడా ఫీల్ అవుతున్నారు, ఏంట్రా ఈ అమ్మాయి గర్వం అనుకున్నాం బాగుంది అని. అండ్ 2 రీతు చౌదరి, కామనర్స్తో కూడా బాగుంటుంది, ప్రస్తుతానికి గుడ్, అందరితో మంచి వైబై బిహేవ్ చేస్తుంది, ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు, ఏమీ లేదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ కూడా గుడ్, ఏదో చేయాలి ఏదో చూపించాలి అన్న సెన్స్లో లేకుండా సింపుల్గా ప్రశాంతంగా సైలెంట్గా ఉన్నారు. గుడ్, వీళ్ళు కొంచెం ఇంప్రెసివ్గా అనిపిస్తున్నారు. ఈరోజు మర్యాద మనీష్ కూడా కొంచెం బాగానే అనిపించాడు, ఎందుకంటే ధైర్యంగా మాట్లాడాడు. కొన్ని మాట్లాడతాను, పాయింట్ బై పాయింట్ వస్తాను. వీడియో లెంత్ గురించి ఇక్కడ నుంచి పట్టించుకోవద్దండి దయచేసి. వీడియో లెంత్ గురించి పట్టించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చూసినంత కూడా చూడండి, లెంత్ గురించి పట్టించుకునే వాళ్ళు మాత్రమే ఫుల్గా చూడండి. ఎందుకంటే లెంత్ వల్ల కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నేను ఫాస్ట్గా ఆవేశంగా మాట్లాడడం వల్ల నేను మధ్యలో ఆడబోతాను అనిపిస్తుంది ఒకసారి. దాంతోపాటు నేను పోయినా ఈ వీడియోలో క్లారిటీ లేకుండా పోతుంది అనవసరంగా. మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, ఆల్మోస్ట్ 14 hours, 14 కూడా లేదు, ఆల్మోస్ట్ 17-18 hours బిగ్ బాస్ చూస్తున్నాం. 16-15 hours అట్లీస్ట్ స్నానం చేసి తినేది, ఆ తర్వాత తినేటప్పుడు కూడా చూస్తున్నా, ఆ తర్వాత నిద్రపోయేది 5 గంటలు 4.5 గంటలు నిద్రపోయినా, ఈరోజు అయితే 4 గంటలే. సో ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఆ కంటెంట్ డెలివరీ చేయకపోతే ఎట్లా, తప్పదు. దయచేసి అర్థం చేసుకోండి. దీని మీద ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోవట్లా, టు ద పాయింటే మాట్లాడదాం అనుకుంటున్నా. వేరే పాయింట్లు వేరే వాళ్ళ గురించి ఏది మాట్లాడదలుచుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకొని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎంటర్టైనింగ్గా మాట్లాడుకుందాం, చాలా గట్టిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు లైవ్లో ఏం జరిగిందంటే ఇమాన్యుయల్ వచ్చి అగైన్ డోర్ దగ్గర సారీ చెప్పాడు చూసారా, ఆ సారీ చెప్పేది లైవ్లో చూశాను. ఆ సారీ చెప్పేటప్పుడు ఏమో మాట్లాడంటే ఒకళ్ళ మీద కామెడీ చేయడం నాకు ఇష్టం ఉండదు, మన ఇద్దరం మంచిగా ఉన్నాము కాబట్టే మీతో ఇంకా ర్యాపో పెంచుకోవాలని చేశాను అన్న, సారీ అన్న అని చెప్పిన తర్వాత హరీష్ ఉన్న అందరిలో నాకు కూడా మీరే బాగా తెలుసు, నేను కూడా ఒప్పుకుంటాను, ఆఫ్టర్నూన్ కూడా చెప్పా కదా మీ కామెడీ బాగుందండి నచ్చింది అనేసి చెప్పాను, కానీ నేను ఇక్కడికి తీసుకుంటా కానీ తల మీద పెట్టుకోలేను అనేసి ఘాటైన మాట మాట్లాడేసి వెళ్ళాడు. యాక్చువల్గా మాస్క్ మ్యాన్ ప్రాబ్లం ఏంటంటే మాస్క్ మ్యాన్ రిలేటెడ్గా నేను మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఛానల్ ఉంది 1,75,000 మంది ఉన్నారు. దాంట్లో నేను ఏం చేస్తానంటే మాస్క్ మ్యాన్ నెగిటివ్ అయ్యిండు ఫుల్. నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇంత ఓవర్ మాట్లాడుతున్నాను. జై మాస్క్ మ్యాన్ అనేసి ఫన్నీగా ఒకటి పెట్టా సర్కాస్టిక్గా. అది చూసి నేను నిజంగానే మాస్క్ మ్యాన్ పొగిడానేమో అనేసి అనుకోండి. మళ్ళీ ఎపిసోడ్లో తిట్టేసరికి అక్కడ కామెంట్లు చూసి నా ఒపీనియన్ మార్చుకున్నాను అనుకున్నా.
ఎంట్రుకుతో సమానం. నేను ఏ రోజు కూడా ఎవరికో చేస్తే, ఎవరికో పాజిటివ్ చేస్తే, ఎవరికో ఏదో నెగిటివ్ చేస్తే నాకేదో వస్తుందన్న సెన్స్లో ఏది ఉండదు. నాకు ఇక్కడ ఏది అనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్ డెలివరీ చేస్తా. ఎక్కడ ఎవరి కామెంట్లకో ఎవరు ఏదా ఏం ఉండవు. అది నేను సర్కాస్టిక్గా పెట్టా, లేకుంటే జై ఎందుకు కొడతా, జై కొట్టింది ఏముంది అక్కడ, జై మాస్క్ మ్యాన్ అక్కడ అదే సర్కాస్టిక్గా ఉంది. అది పెట్టిన దానికి కారణం, దానికి ముందు నేను 2-3 వీడియోస్లో మాస్క్ మ్యాన్ పొగిడాను. ఎందుకంటే లైవ్ చూస్తే హాఫ్ ఆఫ్ ది లైవ్ వరకు నిన్న మాస్క్ మ్యాన్ పాజిటివే, కన్సర్న్ చూపిస్తున్నాడు, ఇమాన్యుయల్తో బాగున్నాడు, వాళ్ళ ఫుడ్ లేకపోతే అది ఇది అన్నాడు. ఆ ఫుడ్ లేకపోతే ఏడ్చిన దాని వరకు పాజిటివ్, ఏడ్చేది ఏదైతే ఉందో అది నాకు యాక్టింగ్ లాగా అనిపించింది. అక్కడి నుంచి నెగిటివ్ అయింది. అక్కడి నుంచి నేను వీడియోలు చేయలే. దానికి ముందు ఫుల్ పాజిటివ్ అతను, దాని తర్వాతే నెగిటివ్. నేను ఏ రోజుకి ఆ రోజు ఆ ఎపిసోడ్లో ఏముందని మాట్లాడతా, క్యారీ ఫార్వర్డ్ చేయను. నేను ఫుల్ నెగిటివ్ అయినోడు ఈరోజు పాజిటివ్ అయితే పాజిటివే చేస్తాను, ఇన్ని రోజులు పాజిటివ్ ఉన్నోడు నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గానే చేస్తాను తప్పించి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నిన్న ఎలా చెప్పి ఆ రోజు ఎపిసోడ్ అంతకు మించి ఏందో అంటే నేనేం చేయలేను. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. భరణి గారు మార్నింగ్ కూడా ఇమాన్యుయల్ కష్టపడుతున్నాడు అనేసి కన్సర్న్ చూపించాడు. ఇప్పుడేమో నేను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు అనేసి అంటున్నాడు అనేసి భరణి గారు వచ్చి ఇమాన్యుయల్తో మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా భరణి గారు పెద్దరికంగానే ఉంటున్నారు, కానీ ఎక్కడో కొంచెం నెగిటివ్ వైబ్స్ కూడా కనపడుతున్నాయి. పెద్దరికంగా ఉంటూనే తెలియకుండా కొన్ని అలా వదులుతున్నాడు. ఏమేంటివంటే నేను శ్రీజ వచ్చిపోయినప్పుడు ఒక డైలాగ్ వేశారు, మేము నచ్చలేదా అంటే మీరు నచ్చలేదని ముఖం పెడితే ఏం చెప్తాం అనేసి ఒక డైలాగు. దాని తర్వాత 1-2 సార్లు వీళ్ళు నిజంగానే కామనర్స్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదు అన్నట్టుగా ఇమాన్యుయల్ ఇతను మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా భరణి గారు వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూని మాస్క్ మ్యాన్ రిలేటెడ్గా ఏం చెప్తున్నాడంటే, తనేంటో నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఎలా అనిపిస్తానో ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు అనేసి అంటున్నాడు. నువ్వంటే ఇష్టము, నీ మీద కన్సర్న్ ఏమో చూపించాడు అన్నట్టుగా ఇక్కడ పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు. కొన్ని చోట్ల నెగిటివ్ వైపులో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. లాంగ్ రన్లో మనకు క్లారిటీ వస్తుంది ఆయన రియల్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది. ప్లస్ కొంత స్ట్రాటజికల్గా కూడా ఉన్నాడు ఆయన, అంత అల్లాటప్పగా లేరు. ఎందుకంటే నేను ఏదో చేయబోతున్నాను అనే హింట్స్ కూడా ఇస్తున్నారు. ఎగ్జాంపుల్గా నేను నైట్ ఎపిసోడ్లో వచ్చింది చూసారా, 2 కాయిన్స్కి 2 పక్కలు ఉంటాయి, మనకు వచ్చినప్పుడు మనం చూపిస్తాం, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి టెంపర్ లేపాలిలేండి, నాకు అదే కావాలి అనేసి అనడం, ఇట్లాంటివి ఏదో ఇంట్రెస్టింగ్గానే చేస్తున్నాడు. చూడాలి, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాడు, కొంచెం హైపర్గానే అయ్యేటట్టున్నాడు, కొంచెం సీరియస్ అయ్యేటట్టే అనిపిస్తున్నాడు యాజ్ ఆఫ్ నౌ. తర్వాత సరికి ఇమాన్యుయల్ షష్ఠి ఇద్దరు క్లీన్ చేస్తున్నాను. ఇమాన్యుయల్ షష్ఠికి ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. నాకు సార్ భయంకరమైన అప్రిషియేట్ చేస్తారు చూడండి ఇమాన్యుయల్కి. ఎందుకంటే ఆ గార్డెన్ ఏరియాని నిన్న నైట్ మాస్క్ మ్యాన్ ఏం చెప్పాడు, రేపు అంటే నెక్స్ట్ డే 24 hours టైం ఇచ్చాడు. కానీ వాళ్ళు ఈరోజు నైట్కే క్లీన్ చేసి పడేశారు, మొత్తం క్లీన్ చేశారు ఆల్మోస్ట్ నీట్గా. కష్టపడి నాన్ స్టాప్ పనిచేస్తున్నాను. భరణి గారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, ఆ కవర్లు పట్టుకుంటూ మాస్క్ మ్యాన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. గుడ్, సూపర్, చాలా హార్డ్ వర్క్ చేశారు. హార్డ్ వర్క్ చేసి క్లీన్ కూడా చేశాడు, సూపర్ అనిపించింది. ఈవెన్ షష్ఠి గారు కూడా, ఇమాన్యుయల్ అంటే సరేలే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే, ఏముందిలే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆ పనులు చేసుకొని బతికానని చెప్తున్నాడు కదా, అది ఓకే. షష్ఠి అంత బిల్డప్గా అంత పొగరు అన్న సెన్స్లో కనపడదు, డిలివేట్ అవుద్ది బయట. ఆ అమ్మాయి నడుముంచి పని చేస్తా ఇంతసేపు కష్టపడితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, వెరీ గుడ్. ఆ తర్వాత వచ్చేసరికి మాస్క్ మ్యాన్ సెలబ్రిటీస్తో చాలా గ్రేట్. తర్వాత సెలబ్రిటీస్తో వాళ్ళ బ్యాచ్తో చెప్తున్నాడు, చాలా గ్రేట్ అండి. మార్నింగ్కి అవుతుంది, రేపు సాయంత్రం అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఇంత త్వరగా క్లీన్ చేశారంటే వెరీ గ్రేట్ అని చెప్పడం. రాము కూడా గ్రేట్, ఇమాన్యుయల్ గ్రేట్ అనేసి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ ఆ ఇది ఏదైతే ఉందో కసిగా పనిచేస్తున్నాడు దాన్ని. తర్వాత బిగ్ బాస్ రేషన్ పంపాడా, రేషన్ పంపించిన తర్వాత ఇష్యూలు స్టార్ట్ అయ్యాయి. ఆ రేషన్ పంపించే టైంలో మన సంజయ్ గారు వచ్చారు లోపలికి, అది మనకు చూపించలేదు కానీ ఎపిసోడ్లో చూపిస్తారు. సంజయ్ గారు వచ్చి అలా వెళ్ళిపోయారు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అక్కడ తనుజ గారు అండ్ భరణి గారు వచ్చారు, ఎందుకంటే వాళ్ళు కుకింగ్ టీం కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది చాలాసేపు జరిగింది, ఏం వండుకోవాలా, ఏం తినాలా, ఎప్పుడు ఏం వండుకోవాలి, ఏంటి, వీళ్ళు ఏం వర్క్ చేయాలి, ఏం వంటలు చేయాలి, వీటన్నిటి మీద డిస్కషన్ చాలాసేపు జరిగింది రేషన్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ నీకు కూడా నాదే తప్పు అనిపించిందా, నీకెవరు తప్పు అనిపించిందో చెప్పు క్లియర్గా. నాదే మాస్క్ మ్యాన్ అని అడిగాడు. అడిగితే రీతు లేదు కొంచెం నువ్వు ఆపేయాల్సిందే అనిపించింది అని ఇక్కడ ఒక తెలివిగా మాట్లాడింది. ఆపేయాల్సిందే అనిపించింది అని ఒక మాట మాట్లాడితే ఏంటి నాదే తప్పు అనిపించింది అన్నట్టుగా అనుకుంటుంటే రీతు ఒకనొక టైంలో ఏమని తెలుసా, నేను చెప్పేది అదే ఇమాన్యుయల్, ఏం చెప్తున్నానో అర్థం చేసుకో అని అన్నది. దాని మీనింగ్ ఏంటంటే నా దృష్టిలో అనవసరంగా హైప్ పెంచుతున్నావు, బయట నుంచి చూసి వచ్చాం కదా మనోడు ఎలా మాట్లాడతాడు, మనోడికి అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. దట్టు ఇనిషియల్ డేస్లో ఉన్నాం కదా, సెలబ్రిటీస్ని తక్కువ చేసి సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ని తక్కువ చేసి చూశారన్న సెన్స్లో కూడా ప్రొజెక్ట్ అవ్వచ్చు, నువ్వు ఎక్కువసేపు మాట్లాడకుండా వదిలేస్తే అయిపోద్ది అన్న మాట మాట్లాడింది. కొంచెం ఆలోచిస్తుంది,
ప్లానెడ్గా ఉండు, ఊరికే అనబాక అన్న సెన్స్లో ఆవిడ చెప్తున్నాను. నేను అందుకు చెప్పాను నీదేది నెగిటివ్ అని కాదు, అనవసరంగా ఎందుకు హైలైట్ చేస్తావు అనే సెన్స్లో అన్నట్టుగానేది. అప్పుడే తనుజ గారు వచ్చి, అరే నీకు అర్థం కాలేదు, తనే మాట్లాడుకుంటే తనే నెగిటివ్ అవుతాడు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, తనే తప్పు అయిపోతాడు జనాలలో, ఆలోచించుకోరా అనేసి చెప్తున్నారు. క్లారిటీ ఉంది. ఇమానియల్ ఏమంటున్నాడంటే, మనం ఏమనుకున్నామో జనాలకు చెప్పకపోతే మనదే తప్పు అనుకుంటారా, అందుకని జనాలకి చెప్పాలి కాబట్టి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇమానియల్ అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ఈ సీజన్లో. ఈవెన్ సంజన గారితో బాగా మాట్లాడు. సంజన గారితో ఒక టైంలో ఒక మాట మాట్లాడతారు లైవ్లో ఎండింగ్లో, సూపర్ అనిపిస్తుంది. దాని గురించి కూడా చెప్తాను. తర్వాత వచ్చేసరికి రీతు, వీళ్ళ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత హరీష్ అండ్ ఇమానియల్ బాగానే మాట్లాడుకుంటున్నారు, మంచిగా మాట్లాడుకుంటున్నారు. అది బ్రదర్ ఇది బ్రదర్ అంటే ఖర్చు తెచ్చిస్తున్నాడు, తుడుచుకుంటున్నాడు, గుడ్. ఆ ర్యాపో కొంచెం మెయింటైన్ అవుతుంది. మళ్ళీ కూడా ఆ గొడవలు అయిన తర్వాత కూడా మంచిగానే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు ఎప్పుడు సైలెంట్స్గానే ఉంటున్నారని రాసి పెట్టుకున్నా. ఇంకా రాయాల్సిన అవసరం లేదు, ఆయన సైలెంట్గానే ఉంటారు. నోట్లో నుంచి ముత్యాలు పడిపోతాయేమో, లేకపోతే ఏమన్నా మాట్లాడితే బిగ్ బాస్ ఏమన్నా లోపల నుంచి బయటికి పంపించేస్తాను బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హుడు కాదనేసి చెప్పి పంపించారా, లేకుండా ఏమన్నా సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చారా ఆయనకి, నాకు తెలియదు స్వామి. ఆయన అసలు ఏం మాట్లాడలా, నీళ్ళు డెస్పరాను. సూపర్ సుమన్ శెట్టి గారు. ఇంక మనం ఏం చేయలేం. ఇమానియల్ 4-5 టైమ్స్ అన్న ఆఫ్టర్నూన్ గట్టిగా ఇమానియల్ మాట్లాడుతున్నాడు అన్నమాట వీళ్ళతో. 4-5 సార్లు అన్నాను ఆఫ్టర్నూన్ ఆయన్ని గుండెంకులు అని. కానీ అప్పుడేం రియాక్ట్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు రియాక్ట్ చేశారు, నాకు నచ్చలేదు, అదే బాధ అనిపించింది అన్న సెన్స్లో మాట్లాడుతుంటే. ఓన్లీ గేమ్స్లోనే ఇలా ఉంటారేమో, బయట బాగా క్యాజువల్గా కామెడీగా ఉంటారనుకున్నాను నేను, అందుకనేసి ఏదో ర్యాపో కోసం మాట్లాడాను, అంతకుమించి ఆయన ఏం అనాలని ఉద్దేశం కాదు. తట్టు తలకాయ నొప్పి ఎక్కడ వచ్చినట్టు మీరు నవ్వారా నాయన, మీరు అందరూ గట్టిగా నవ్వేసరికి ఆయనకి మండింది. యాక్చువల్గా జరిగింది అది. ఫస్ట్ 4-5 సార్లు అన్నప్పుడు ఏం అవ్వలేదంట. ఇక్కడ భరణి గారు వీళ్ళందరూ చాలా గట్టిగా నవ్వేసరికి ఆలోచించుకొని ఏంటి నేను అంత చులకన అయిపోయానా అన్న సెన్స్లో ఆయన రియాక్ట్ అయ్యాడనేసి, ఆయన నాకు అర్థమైంది అందుకే రియాక్ట్ అయ్యాడనేసి ఇమానియల్ మాట్లాడుతుండు ఇలా టెనెంట్స్తో అందరితో కూర్చొని. తర్వాత వెంటనే వెళ్ళి హగ్ చేసుకొని సారీ చెప్పాడంట. అది మనకి లైవ్లో రాలేదు. వెంటనే వెళ్ళి సారీ చెప్పాడంట హగ్ చేసుకొని. ఒక్కసారి అన్న తర్వాత, ఏది నైట్ తింటున్నప్పుడు అన్నారు సో అప్పుడే వెంటనే వెళ్ళి సారీ చెప్పి హగ్ చేసుకున్నాడంట. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ చూసి చెప్పండి మానిటర్ గారు, చూసి చెప్పండి అన్న ఎంత టైం పడద్దో బిగ్ బాస్కి అని చెప్పినప్పుడు, అది సారీ చెప్పింది హగ్ చేసింది మర్చిపోయి మళ్ళీ ఆయన స్టార్ట్ చేశాడు. అందుకని నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది అని సెన్స్ చెప్పాడు. యాక్చువల్గా సారీ చెప్పిన తర్వాత ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు. 4-5 టైమ్స్ మధ్యాహ్నం అన్న తర్వాత అనేటప్పుడు వినపడింది, కానీ అప్పుడు జోక్గానే తీసుకున్నాడు. ఇక్కడ అంతమంది నవ్వేసరికి ఆయనకి మండినప్పుడు సరే సీరియస్ ఏవో అయిపోయింది. మళ్ళీ సారీ చెప్పినప్పుడు ఆ సారీని రెసిప్రికేట్ చేస్తూ, సరే మాన్యుల్ ఇంకోసారి అనొద్దు, నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది, హర్టింగ్ అనిపిస్తుంది అనేది అక్కడ వరకు ఆపితే సరిపోదు. ఏదేదో ఎక్కువ మాట్లాడేశాడు. సారీ చెప్పిన తర్వాత అంత అవసరం లేదు. మార్నింగ్ నుంచి ఇంత కన్సర్న్ చూపించిన తర్వాత, మార్నింగ్ నుంచి ఇంత బాగున్న తర్వాత ఏమొస్తుంది? ఒకటి, ఆయన కావాలని గొడవలు పెట్టుకున్నా రాంగే. 2, తెలివైనవాడు కూడా కాదు అట్లా గొడవలు పెట్టుకున్నాడు. మార్నింగ్ నుంచి అంత కన్సర్న్తో ఉండి అంత ప్రేమ చూపించిన వ్యక్తి మళ్ళీ గొడవ పెట్టుకుంటే నువ్వే కదా ఏర్పపోతావు. ఏ రకంగా చూసినా కూడా మాస్క్ మీద నెగిటివ్ అక్కడ. ఆ తర్వాతసరికి ఇమానియల్ ఒక్కసారి అన్న ఇందాక, తర్వాత హగ్ చేసుకుని సారీ కూడా చెప్పాను, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. తర్వాత భరణి మాస్క్ మ్యాన్తో మాట్లాడుతూ ఉన్నాడు, హరీష్ గారితో మాట్లాడుతూ, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగా, లోపలికి వెళ్ళా, కొన్ని బాగా మాట్లాడుతాను సెన్సిబుల్గా. ఇప్పుడు నేను వెళ్ళానబ్బా, నిన్ను అడిగాను, లోపలికి వెళ్ళొచ్చాను, పర్మిషన్ తీసుకున్నాను, వన్ ఆఫ్ ద ఓనర్స్ నేను ఇక్కడ, నువ్వు బయట ఉన్నావు, అడిగి లోపలికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓనర్స్ మీ వాళ్ళు ఎవరిని అడిగి వచ్చారంటే బాధేస్తుంది కదా. బాధేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే వీళ్ళు కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది, తెలియకుండా లోపల ఇది ఉంటుంది, బాధేస్తుంది కదా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు షష్ఠి చూడు, ఇక్కడ అడిగేసి వెళ్ళింది, లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు ఎవరిని అడిగేసి వచ్చావు అనేసరికి అమ్మాయి హట్ అయిందంటే, అవును నేను హట్ అయ్యాను అన్నట్టుగా, సరే నేను ప్రొలాంగ్ చేయదలుచుకోవట్లేదు ఈ మ్యాటర్ అనేసి హట్ అయింది అమ్మాయి. బయటకు వచ్చిన తర్వాత ప్రియా, నేను అనలేదండి, నేను కాదని అనింది. నువ్వు కాదు అనేసి ప్రియాకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది షష్ఠి గారు. నువ్వు బాగా మాట్లాడు, నువ్వు రెస్పెక్ట్తోనే ప్లీజ్ అని అడిగావు, కానీ పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పారన్నట్టు ఇట్లా సిగ్నల్స్ చూపించేసరికి నాకు ఎలా వచ్చావు అన్నట్టుగా అనేసరికి నాకు బాధ వేసిందంటే ప్రియా గుడ్ అనిపించింది. ఇక్కడ వెళ్ళి క్లియర్ చేసుకో పవన్, నువ్వు అన్నదానికి హట్ అయిందంట అంటే, అవునా నేనేమనలేదు, నాకు ర్యాప్ ఉందని చెప్పిన, సారీ అమ్మ సారీ అనేసి పవన్ కళ్యాణ్ కూడా క్లియర్ చేసుకున్నాడు హట్ అయిన దానికి. తర్వాత సరికి ఇమానియల్ బిగ్ బాస్ పిలిచి అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒకరు నామినేట్ చేయాలి. మన హౌస్ మేట్స్ అందరు కలిసి, ఓనర్స్ అందరు కలిసి డిస్కస్ చేసుకొని ఒకరు నామినేట్ చేయమంటే ఇక్కడ స్టార్ట్ చేశారు స్వామి చెత్త పాయింట్లు. ఎరా తెలివైన వాళ్ళు కదా, ఎందుకు ఇంత చెత్త పాయింట్లు ఆలోచించారు? మేబీ ఇంక పాయింట్స్ లేకనా, పాయింట్స్ లేవన్నప్పుడు ఉన్నదే 1-2 పాయింట్లు కదా, అదే చెప్పుంటే బాగుండేది. కానీ తెలివి ప్రదర్శించుకోవడానికి, మేము బాగా ఆడుతున్నామని ప్రదర్శించుకోవడానికి అనవసరమైన సొల్లు పాయింట్లన్నీ తీసుకొని వచ్చి మాట్లాడారు.
ఓనర్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమేంటి అని చెప్తాను. అన్ని సొల్లు పాయింట్లు చెత్త పాయింట్ కాదు, కొన్ని ఎవరైనా చెత్త పాయింట్లు అనాల్సిందే, దానికి క్లారిటీ ఇస్తాను. చెప్పిన తర్వాత ఫస్ట్ వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్లు ఏమొచ్చినాయంటే మనీష్ చెప్పాడు, నా వర్షన్లో సంజన గారు అండ్ సుమన్ గారు వాళ్ళిద్దరూ అవుట్, వేస్ట్, అవసరం లేదు, వీళ్ళు హౌస్లో ఉన్న వేస్ట్, ఉండకపోయినా వేస్ట్ అన్నట్టుగా రీజన్స్ చెప్పాడు. ఏం చెప్పాడంటే సంజన ఎందుకంటే కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది, లోపలికి వచ్చేస్తుంది, ఊరికే హౌస్ లోపలికి సిల్లీ రీజన్స్ చెప్పి, లేమ్ రీజన్స్ చెప్పి తీసుకొని వస్తుంది. చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది అరౌండ్ హర్. ఈ నెగిటివ్ ఎనర్జీ అరౌండ్ హర్ అనేది నాకేం పెద్దగా అనిపించలేదబ్బా. ఆవిడ కొంచెం బాగానే ఉంటున్నారు అందరితో, మరి ఎక్కడ మిస్ అయ్యాను కంటెంట్ నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు కామెంట్ చేయాలి. మరీ టూ మచ్ నెగిటివ్గా ఏం అనిపించట్లేదు. నేను చెప్పాను కదా, స్టేజ్ మీద ఆవిడ మంచి అనిపించుకోవడానికి వచ్చాను, నేను మంచిదాన్ని అని చెప్పుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను అన్న చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎపిసోడ్లో చెప్పా, ఇప్పుడు కొంచెం యాక్టింగ్ చేస్తారా, ఉన్నదానికంటే ఎక్కువ దోస్ మంచితనం చూపిస్తారా అని. అదే చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ అని మాట్లాడారు. కొన్ని పాయింట్స్ ఓకే, హౌస్లోకి పర్మిషన్ లేకుండా వస్తున్నారు, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. దాంట్లో లాన్సింగ్లో లాజిక్లెస్గా కూడా మాట్లాడారు ఆవిడ, ఫర్దర్గా చెప్తాను. వీటి వరకు ఓకే, యాక్సెప్ట్ చేస్తా. కానీ సంజన గారు కుమ్మల ఈ దువ్విని వాష్ చేసుకున్నాడు, దువ్విని కడిగి ఆ దువ్విన లోపల ఉన్న ఓనర్స్ అంట, ఆ కడిగిన దువ్విని వాళ్ళకిద్దామనేసి లోపలికి వచ్చిందంట. అది కూడా రీజన్ యాడ్ చేసి మనీష్ అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ నాకు వద్దు, అబద్ధం చెప్పుడు. ఈవిడేం అబద్ధం చెప్పారంటే యాక్చువల్గా మనకు క్లారిటీ లేదు, నిజంగా చెప్పారో లేదా క్లారిటీ లేదు. ఆవిడ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎక్స్, కానీ కన్నడ బిగ్ బాస్లో నేను అసలు బిగ్ బాస్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నట్టుగా ఏదో అబద్ధం చెప్పారంట. ఇది కూడా కన్సిడర్ చేసుకున్నారు, అవసరం లేదు దాన్ని. ఆ తర్వాత అబద్ధాలు చెప్తున్నారు అనే దాన్ని కన్సిడర్ చేసుకున్నారు. ఏమో అది మనం చూడలేదు, మేబీ ఆ పాయింట్ ఏమన్నా ఆవిడ అంత అబద్ధం చెప్పరే, అంత ఇదిగా తెలుగు బిగ్ బాస్ చూడను అనే సెన్స్లో ఏమైనా చెప్పారేమో. ఎందుకంటే తెలుగు ఆవిడకి 60-70% వచ్చు కాబట్టి కన్ఫ్యూజన్ లేదని చెప్పారు. కానీ దాన్ని అబద్ధంగా ఫేక్ చేస్తే జనాలే అది వెళ్తుందనే మినిమం కామన్ సెన్స్ ఆవిడ కూడా ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత ప్రియా గారు, నాకు కూడా అవే పాయింట్స్ ఉన్నాయండి, మైక్ కూడా ఇట్లా పట్టుకొని కింద పెట్టేసి మాట్లాడుతున్నారని, ఇది కూడా ఆవిడ క్లారిటీ ఇచ్చారు. సంజన గారిదే నేను వీళ్ళు తప్పుపడడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఆ మైక్ నేనేం ఆపలేదండి, జస్ట్ మైక్ని ఎట్లా అంటున్నాను, అది ఫ్లోలో జరుగుతుంది కానీ ఇంటెన్షనల్గా జరిగింది కాదు, అదేదన్నా నేను మైక్ని ఆపుతుంటే బిగ్ బాసే వార్నింగ్ ఇచ్చేవాడు కదా అనేసి ఆవిడ పాయింట్లో ఆవిడ కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే మైక్ పట్టుకుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. ఆవిడ నేను ఏమి పట్టుకోలేదండి బాబు, నార్మల్గానే మాట్లాడాను, వినపడుతుంది కూడా నా వాయిస్, అంతకుమించి ఏం లేదు, నేను ఇంటెన్షనల్గా హైట్ చేయలేదు, మీరేంటో ఆ ఎరజెన్స్ చెప్తున్నారని ఇక్కడ డిస్కస్ చేసుకుని మళ్ళీ సంజన గారికి చెప్పారులేండి. ఈ మైక్ పాయింట్ కూడా తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనీష్ క్లీనింగ్ టాస్క్ తనకు అవసరం లేదు, తను చేస్తుంది మధ్యలో వచ్చి. క్లీనింగ్ టాస్క్ తనకు అవసరం లేదు, మధ్యలో వచ్చి చేస్తుంది అంటే ఆల్రెడీ మాస్క్ మ్యాన్ కావచ్చు, నిన్న డిస్కషన్లో కావచ్చు, మధ్యలో ఖాళీగా ఉన్న సుమన్ శెట్టి కావచ్చు, సంజన కావచ్చు చేస్తే బాగుండొచ్చు అనేసి అన్నారు. కాబట్టి అది మంచితనంతో చేస్తారు, కానీ అది మరీ ఎక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. మధ్యలో వచ్చి ఏదో హెల్పింగ్ చేశారు, ఆల్రెడీ చేశారు. ఏది సంజన మన ఇమాన్యుయల్ చేసేటప్పుడు సంజన గారు అండ్ షష్ఠి గారు ఇద్దరు హెల్ప్ చేశారు. దాన్ని మనం పాజిటివ్ యాంగిల్లోనే చూడాలి. ఆ టైంలో చేశారు, అది కూడా బిగ్ బాస్ చెప్పకముందు చేశారు. తర్వాత చేస్తున్నా కూడా అది పెద్ద పాయింట్ కాదు. ఓకే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఏదో కొంచెం హెల్ప్ చేశారు. ఈవెన్ మాస్క్ మ్యాన్ హెల్ప్ చేస్తున్నాడు కదా, ఈవెన్ భరణి గారు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ కవర్లో పట్టుకుని, దాన్ని కూడా హెల్ప్ అని అంటారు. ఈ పెద్ద పెద్ద పాయింట్లు ఏం కాదు, ఏదో ప్రూవ్ చేసుకుందాం, మంచి పాయింట్లు ఎక్కువ చెప్దాం అన్న సెన్స్లో ఈ కామనర్స్ అందరూ కలిసి పెద్దగా ఎక్కువ ఆలోచించారు. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి శ్రీజ, సంజన ఫస్ట్ నుంచి కూడా కుకింగ్ అని హ్యాండ్ రైజ్ చేసింది. హ్యాండ్ రైజ్ చేశారు, కానీ నాకు కుకింగ్ రాదు, హాట్ వాటర్ ఇస్తాను, మధ్యాహ్నం పూట ఇంకోటి ఇస్తాను. నేను ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ డేనే ఆవిడ కామెడీ చేస్తున్నారు, కుకింగ్ నేను చేస్తానని హ్యాండ్ రైజ్ చేసి, ఉదయాన్నే హాట్ వాటర్ తాగండి, మధ్యాహ్నం బనానాస్ తినండి, సరిపోద్ది మీకు లంచ్ అనేసి అదే కామెడీ వరుసగా చేశారు. దాన్ని 2 times చేశారని సంజన గారు కూడా యాక్సెప్ట్ చేశారు. దీన్ని నామినేషన్ రీజన్స్గా చెప్పారు వీళ్ళు. నాకు షాకింగ్ అనిపిస్తుంది. అది నిజంగా క్లియర్గా కనపడిపోతుంది కామెడీ అని. అది ఎవరికైనా అర్థమైపోతుంది. వీళ్ళకి ఎందుకు హౌస్లో ఉండి అర్థం కాలేదు అది కామెడీ అని, సంజన గారు మాట్లాడింది కామెడీ అని. నిజంగా కామెడీయే. ఆ కామెడీని ప్రొలాంగ్ చేసినందుకు వీళ్ళకి బాధగా అనిపించిందంటే దాంట్లో ఏముంది, ఆవిడ ఏదో ఫన్ జనరేట్ చేద్దాం, అందరితో ఉండడం అని సెన్స్ తప్పించి దాంట్లో నాకు పెద్ద తప్పడానికి ఏం కనిపించలే. దట్టు వీళ్ళందరూ కుక్కును మళ్ళీ సెలెక్ట్ చేసినప్పుడు నేను చేస్తాను, నన్ను కన్సిడర్ చేయండి, అదన్నీ ఫన్నీగానే అన్నానని కూడా యాక్సెప్ట్ చేశారు. అయినా వీళ్ళు చేంజ్ చేసుకున్నారు. దాంట్లో నాకేం అనిపించట్లా. ఎందుకు ఈ పాయింట్ దాన్ని దాన్ని కూడా తీసుకున్నారు. ఇది ఫన్నీయే అనొచ్చు, ఎందుకంటే ఇది ఫన్నీగానే ఆవిడ కూడా అక్కడికి వెళ్తే స్ట్రాంగ్ పాయింట్ కదా, ఇది నేను ఫన్నీగా అన్నాననేసి అంటారేమో అనేసి వీళ్ళకే అర్థమైంది. మళ్ళీ అక్కడ చెప్పలేదు. స్టిల్ ఇక్కడ కన్సిడరేషన్ లేక ఆ పాయింట్ తీసుకొని వచ్చారని ఇంత సిల్లిగా ఆలోచిస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంత చెడ్డ పాయింట్లు ఎలా థింక్ చేస్తున్నారు వీళ్ళని, కామెడీ దాన్ని. తర్వాత మనీష్
అయిపోయిన తర్వాత ప్రియా గారు నేను 2 days డ్రాగ్ చేయకూడదు కదా దాన్ని, ఎంత కామెడీ అయినా 2 days డ్రాగ్ చేశారు ఆవిడ 2 days. ఇక్కడ మాస్క్ మ్యాన్ హైలైట్ అనిపించడు. ఏమని చెప్పాడంటే అది మనం మళ్ళీ పాయింట్ అది వ్యాలిడ్ కాదేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రేషన్ లేదు కదా, రేషన్ నేను నైట్ వచ్చినప్పుడు ఆవిడ కామెడీ చేస్తే ఇంకేముంది, రేషన్ లేదు కదా, వచ్చుంటే నేను చేసి చూపించేదాన్ని, రేషన్ లేదు కాబట్టి వచ్చేదాకా ఫన్ చేశానని చెప్పొచ్చేమో అని వ్యాలిడ్ పాయింట్. రేషన్ లేదన్నప్పుడు ఉండి నేను వండి పెట్టను అనేసి కామెడీ క్రియేట్ చేస్తే ఓకేనా, అసలు రేషన్ లేదు వండి పెట్టే ఛాన్స్ కూడా రాలేదు, జస్ట్ కామెడీ చేస్తుంది, జస్ట్ కామెడీ అది క్లియర్గా అర్థమైపోతున్నాయి. టమాటాలు ఆలు ఎందుకు వచ్చింది టమాటాలలో, ఇవన్నీ ఫన్నే, ఎవరు మినిమం ఎవరికైనా బుర్రన్నోడికి అర్థమైపోద్ది, వీళ్ళకి అర్థం కాల, నాకు అర్థం కాల. తర్వాత వచ్చేసరికి శ్రీజ కంటెంట్ కోసం ఏదో కావాలని చేస్తుంది అనిపిస్తుంది, ఇది రాంగ్, ఇది క్లియర్లీ రాంగ్. ఆవిడన్న ఆ పాయింట్ ఏదైతే ఉందో ఈ కామెడీ చేసింది అనే దాని రిలేటెడ్గా మాట్లాడారు సంజన గారు, శ్రీజ గారు. సంజన గారు కంటెంట్ కోసం ఎవరైనా కంటెంట్ కోసమే కదా చేస్తారు, అక్కడ ఆ కామెడీ చేసేది కంటెంట్ కోసమే కదా, ఏ చేసిన కంటెంట్ కోసమే కదా, ఎనీథింగ్ ఈజ్ కంటెంట్ అక్కడ. దాంట్లో మీరు ఆవిడ జోకులుగా ఏదో నవ్వించడానికి దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మేము టమాటాలు ఆలు నాకు ఫుడ్ రాదు మీకు హాట్ వాటర్ ఇస్తాను ఇవన్నీ కంటెంట్ కోసం చేశారని ఈవిడ ఫీల్ అయితే ఇంకా అందరూ చేసేది కంటెంటే, అదేం పెద్ద విషయం, అది పెద్ద కంటెంట్ లాగా దాన్ని తీసుకొని పాయింట్ ఎలా శ్రీజ మాట్లాడిందో నాకు అర్థం కాల. తర్వాత సరికి మాస్క్ మ్యాన్ ఆవిడ జోక్ చేసింది నాకు కూడా అనయంగానే అనిపించింది, కానీ రేషన్ లేదు కదా అనే పాయింట్ మళ్ళీ రేజ్ చేశాడు. తర్వాత డెమాన్ వాంటెడ్లీ ట్రైయింగ్ టు మ్యానిపులేట్, మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది, దాంట్లో కూడా వ్యాలిడ్ పాయింట్లు. ఏం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది, లోపలికి వచ్చిందనే లేకపోతే ఇక్కడ అబద్ధం ఆడింది, అదే అబద్ధం ఇన్ ద సెన్స్ కామెడీ చేసింది, దాని రిలేటెడ్గా మ్యానిపులేషన్ అని వాడారు. తర్వాత వచ్చేసరికి శ్రీజ ఇందాక కూడా కావాలనే వచ్చేస్తుంది లోపలికి వచ్చేసిన దాన్ని వీళ్ళు రూల్స్ పెట్టారు కాబట్టి తప్పు పట్టచ్చు, దీంట్లో ఓకే రూల్స్ ఫాలో అవ్వట్లేదు అనే సెన్స్లో చేయొచ్చులేండి, నామినేషన్ చేయడానికి ఒక పాయింట్ చాలు. మనీష్ షీఈస్ బిగ్గెస్ట్ ఫేక్, సీరియల్లో విలన్ లెక్క చేస్తుంది, ఇది నాకేమనిపించలేదు స్వామి, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేయాల్సి వచ్చిందని నాకు అర్థం కాల. బిగ్గెస్ట్ ఫేక్ సీరియల్లో విలన్ లాగా చేస్తుంది అన్నారు, అది నాకు అర్థం కాల, మీరు చెప్పాలి కామెంట్స్లో. తర్వాత వచ్చేసరికి సేమ్ టైం సెలబ్రిటీస్ టాకింగ్ టు సంజన గారు, ఏమని సెలబ్రిటీస్ బయట కూర్చొని వీళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారు, సెలబ్రిటీస్ కూడా సంజన గారితో ఏం మాట్లాడుతున్నారంటే నువ్వేంటో ఓనర్ లాగా వెళ్ళిపోతున్నావు అసలు లోపలికని, అంటే క్లియర్ లోపలికి వెళ్ళింది రూల్స్ ప్రకారం వెళ్ళలేదు, ఆవిడ రూల్స్ విరుద్ధంగానే వెళ్ళిందని ఓనర్స్ కూడా ఫీల్ అవుతున్నారు, అదే టెనెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు, బయట డిస్కస్ చేసుకుంటున్నారు, అది వ్యాలిడ్ పాయింటే. అందరూ సేమ్ మంచి పర్సనే కానీ మాట్లాడట్లేదు ఎవరితో. ఇంకా తర్వాత సరికి సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ సుమన్ శెట్టి గారు అందరూ అంటున్నారు మంచి పర్సనే కానీ ఎవరితో మాట్లాడలేదు, ఆయన ఏం మంచోడే, అసలు కాన్వర్జేషన్ బిల్డ్ చేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, అలా ఉంటే ఎలా అనేసి అంటుంటే మాస్క్ మ్యాన్ కూడా సేమ్ నాది కూడా సేమ్ పాయింట్స్ సుమన్ శెట్టి గారి మీద అనేసి ఆయన చెప్పాడు. తర్వాత సరికి షో ఫార్మాట్కి ఆయన ఏం డెలివర్ చేయట్లేదు, ఏం కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఆయన సెట్ గాడు, ఆయన కూడా నామినేషన్ రీజన్స్ ఉన్నాయని చెప్పాడు. తర్వాత సుమన్ గారిని అడిగాను, డెమాన్ పవన్ అడిగాడంట సుమన్ గారిని, ఏంటండి మీరు అందరితో కలిస్తేనే వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుందంటే సుమన్ గారు నైస్గా చూస్తే చాలు నాకు ఫామ్ అయిపోద్దని అంట, చూస్తేనే ఫామ్ అయిపోద్ది ఒపీనియన్ అనట, నేను నమస్తే పెట్టి వచ్చేసాను అనేసి అవుతున్నాడు డెమాన్ పవన్ చూస్తే చెప్పేస్తానన్నాడు, ఇంకేం మాట్లాడలేదు నేను. మాస్క్ మ్యాన్ ఏమన్నాడంటే నాకు 3 ఉన్నారు నామినేషన్లో, ఫస్ట్ సుమన్ గారు యాక్టివ్గా లేడు, నేనే స్లోగా ఓపెన్ అవుతాను, ఇది బాగా అనిపించింది, నేనే వెంతగా ఉంటాను, నేనే స్లోగా ఓపెన్ అయ్యి అందరితో కనెక్ట్ అవుతాను, నాకంటే ఓవర్ స్లోగా ఉన్నాడు ఆయన కాబట్టి అదొక రీజన్ అన్నాడు. తర్వాత సరికి ఫస్ట్ నుంచి భరణి గారు కూడా ఉన్నారు నాకు అన్నాడు, భరణి గారు కూడా రీజన్ ఉంది అనేసి అన్నాడు, 3 ఉన్నారు, ఇప్పుడు 3 అన్నారు, కొంతసేపు తర్వాత 5 మంది పేర్లు చెప్తాడు, వీళ్ళు ఆగండి అనేసి నవ్వుకుంటారు, 5 మంది బలి ఒకరే కావాలని. తర్వాత సరికి శ్రీజ ఫేక్ కంటెంట్లా అనిపించింది, ఎవరి గురించి తెలుసా, ఇక్కడ డిజాస్టర్ పాయింట్ అతి చెత్త పాయింట్ మాట్లాడింది శ్రీజానేనా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫేక్ కంటెంట్ కోసం మాట్లాడాడు అనిపించిందని భరణి గారిని అన్నారు. భరణి గారు చైన్ తీసుకొని వస్తూ అది బాడీలో పార్ట్ లాంటిది అనేసి బాక్స్లో పెట్టుకొని తీసుకొని వస్తూ ఆ టైంలో బిగ్ బాస్ వద్దు అన్నందుకు నేను అవసరమైతే బయటికి వెళ్తాను అన్నది వీళ్ళు స్టేజ్ మీద నుండి చూశారు. ఈ పాయింట్ని నామినేషన్ రీజన్గా మాట్లాడుతున్నారు ఆవిడ, అది నాకు బిగ్గెస్ట్ ఫేక్ లాగా అనిపించింది, అది కంటెంట్ కోసం ఆయన వాంటెడ్గా చేశారనిపిస్తుంది. ఎంత కాదన్నా చైన్ అయినా ఏదైనా కూడా బయటికి వెళ్ళిపోతానని ఆయనే అన్నప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు బయటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆయనైతే నామినేట్ చేయడానికి ఒక రీజన్ ఉన్నట్టే, మీరే వెళ్తానన్నారు కదా అనే సెన్స్లో చేయొచ్చు అన్నట్టుగా. అదేంటి స్వామి, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తనలో ఏమి నచ్చలేదు చేయాలి, కానీ ఆన్ ది స్టేజ్లో నాగార్జున సార్తో ఏం మాట్లాడారు, నాగార్జున సార్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏం స్టోరీ పెట్టారు, అది చూసి నామినేట్ చేస్తారు, అది ఎలా రీజన్గా అనుకున్నారో నాకు అర్థం కాల ఈ ఓనర్స్.
అది ఏంటి నిజంగా అది ఎమోషనల్ థింగ్ అయి ఉండొచ్చు, వాళ్ళ వైఫ్ గురించి అయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మ గురించి అయి ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళ గురించి అయి ఉండొచ్చు, వాళ్ళ చిన్నపిల్లకాయల గురించి అయి ఉండొచ్చు. దాని మీద ఒక హార్ట్ సింబల్ సంథింగ్ ఏదో ఉందంట, 2 పక్కల 2 ఫొటోస్ సింబల్స్, అది ఉంది కదా. దాంట్లో ఏంటి అదేం పెద్ద ఇది అనిపించలేదు నాకు, అది జస్ట్ చేయను అన్న సెన్స్లో మాట్లాడుతున్నావు. దాన్ని అసలు ఏదైనా కానీ స్టేజ్ మీద జరిగింది దాన్ని నామినేషన్ రీజన్గా ఎలా చెప్తావు స్వామి? స్టేజ్ మీద కదా జరిగింది ఇది. హౌస్ లోపలికి వచ్చిన తర్వాత ఏంటి అనేది దాన్ని పట్టుకొని ఏదో ఫేక్ చేస్తున్నా, దాన్ని పట్టుకొని ఏమైనా చేస్తున్నాడా, ఏం లేదు పెద్దగా. ఏదైనా చేసినా అది ఎమోషనల్ థింగ్, అది ఎంత దూరమైనా ఉండొచ్చు. దాన్ని మనం ఇక్కడే జడ్జి చేసి ఇక్కడే నెగిటివ్గా దాని గురించి మాట్లాడడం అతి చెత్త పాయింట్. మీకు అనిపిస్తుందో చెప్పండి. దారుణం, నాకు షాక్ అయినా. దాని గురించి అందరూ ఇదే పాయింట్లు. ప్రియా కూడా, కళ్యాణ్ ఆ పాయింట్స్ నామినేషన్కి వర్తి కదండు. ప్రియా అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు సూపర్. ఆ పాయింట్ నామినేషన్కి వర్తి కాదు. ఎందుకు వర్తి కాదంటే నువ్వు హౌస్ లోపల జరిగింది చెప్పు, స్టేజ్ మీద జరిగింది ఎక్కడ చెప్పింది శ్రీజ. ఆ రోజుకి మాస్క్మెన్, నేను అడిగితే టైం వచ్చినప్పుడు చెప్తా, ఏదైనా ప్రీషియస్ ఉందేమో అనుకున్నాను. అంతే కదా, ప్రీషియస్ ఉంటుంది, లేకుండా అంత ఇష్యూ ఎందుకు చేస్తాడు. స్టిల్ స్టేజ్ మీద జరిగేది ఒక 10% స్క్రిప్టే ఉంటుంది. స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన బాక్స్ తీసుకుని వస్తాడా మేకప్ అయ్యి వచ్చేటప్పుడు, అప్పుడు చూస్తారుగా. చూసిన తర్వాత స్క్రిప్ట్ అంటే ఎలాంటిదంటే చూసి అక్కడే వాళ్ళు వద్దని చెప్పచ్చు, కానీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చెప్పడం అనేది అది స్క్రిప్టెడ్ నా ఉద్దేశంలో. అంతేగాని ముందే చెబితే అయిపోద్ది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చెప్తే కొంచెం కంటెంట్ వస్తుందని ఆలోచించారు. స్క్రిప్ట్ అంటే ఏమో కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ వస్తుందని చేస్తారు, దాని కంటెంట్ కోసం చేసేది అది. అంతకుమించి ఏమీ లేదు. స్టేజ్ దాటిన తర్వాత నువ్వు రీజన్స్ ఎత్తకాలి, స్టేజ్ మీద రీజన్స్ ఎతికితే ఎట్లా. తర్వాత సరికి మాస్క్మెన్, నెక్స్ట్ ఇమానుయల్ కూడా నాకు ఆప్షన్ ఉండే. 2 days నుంచి నేను తినలేదు, పెద్దగా ఇదన్నీ వర్స్ట్ అనిపించింది. నేను తినలేదు, ఇంకా ఆ తర్వాత ఒక పీసే ఉండింది, ఇవన్నీ సింపతి రామాలన్న ఫీలింగ్ వస్తుంది. తినలేదంట, ఒక్క పీసే ఉన్నప్పుడు సంజన గారు తినలేదని ఆ ఒక్క పీస్ ఆయనకి అసలు ఏంది ఇది చిన్నపిల్లడు చెప్పినట్టు. అది చేసినప్పుడు చెప్పకుండా ఉండాల్సింది. అది చెప్పితే ఏమైపోద్ది, ఆటోమేటిక్గా ఇదన్నీ చేసింది ఒక నాకు టైంలో చెప్పుకోవడానికి అన్న సెన్స్ వచ్చింది. ఒక్క పీస్ చికెన్ ఉంటే సంజన గారికి వేసాను, నేను తినకుండా ఇమానుయల్కి పెట్టాను, కానీ నన్ను గుండంకులు అన్నాడు, దీనికి హట్ అయ్యాను, దానికోసం నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు చెప్పండి. ఫస్ట్ రీజన్ అయిపోయిందన్నట్టు వదిలేయాలా, లేకుంటే గుండంకులు అన్నదానికి ఫీల్ అయినా చెప్తే ఒక చికెన్ ముక్క వేసానంటే ఎట్లా, ఏందన్నా మనీష్. ఇంకా భరణి గారు అన్ఫోల్డ్ అవ్వాలి, ఇది బాగుంది, అన్ఫోల్డ్ అవ్వాలి, ఇంకా ఏదో ఉంది ఆయనలో, ఆ లేయర్స్ బాగున్నాయి, క్లియర్గా నాకు కూడా అనిపించింది. నేను ఇందాక చెప్పినట్టుగానే అన్ఫోల్డ్ అవ్వాలి. చూస్తున్నాను సార్, హీజ్ యాక్టింగ్ సార్, చిన్న పుల్లలు పెడుతున్నారు అనే పాయింట్, ఇది కూడా నిజం అనిపించింది నాకు ఇందాక చెప్పిన పాయింటే. ఎందుకంటే కామనర్స్ ఏదో వాళ్ళ గొడవైంది అనే సెన్స్లో, ఆ తర్వాత సరికి అందరినీ పొగుడుతూ ఉండడం, ప్రతి ఒక్కరిని భయంకరంగా పొగుడుతున్నారు. ఆయన మామూలు బటర్ పోయట్లేదు భరణి గారు. ఇది కొంచెం అబ్జర్వ్ చేశాడు, బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు మనీష్ మాత్రం. సిచ్యువేషన్స్ని, జనాల్ని, ఎవరు ఏంటి ఎలా ఉన్నారనేది, కొన్ని తప్పులు వచ్చు, కొన్ని రైట్లో వచ్చు, కానీ అబ్జర్వేషన్ అయితే పెట్టాడు. తన వర్షంలో అది అబ్జర్వేషన్ చేస్తున్నాడు అనేది జనాలకి డెలివరీ చేయాలనుకుంటున్నాడు. దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, మనకు అర్థమవుద్ది. ఇది అనిపించలేదే మనకని మనం చెప్పొచ్చు, కానీ తనైతే అబ్జర్వ్ చేస్తున్నాడు అనిపించింది. ఆ తర్వాత సరికి శ్రీజ, అవును మేమంతా కలిసి ఉంటాము, మీరు లేరు అనే పాయింట్లతో పొలాలు పెట్టడానికి చూస్తున్నాడు, ఇవన్నీ కూడా నాకు కూడా అనిపించిందని శ్రీజ గారు కూడా చెప్పారు. తర్వాత ప్రియ గారు, అవును అథారిటీ చూపిస్తున్నారు, మీరు ఆపండి అన్నట్టు అంటున్నారు. నిజం, అది అథారిటీ చూపిస్తున్నారు అనేది సిచ్యువేషన్స్ 2-3 జరిగాయి. మధ్యలో మీరు ఒక్కొక్కరిగా మాట్లాడండి, అందరూ ఒకసారిగా మాట్లాడద్దు అనే పాయింట్లో అంత కన్ఫ్యూజన్లో మాట్లాడకుండా ఉన్న సిచ్యువేషన్లో కూడా అంత కన్ఫ్యూజన్ అవ్వట్లేదు వాళ్ళు. అలాంటప్పుడు ఒక్కొక్కరు మాట్లాడండి, అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అని అనడం. మిగతా వాళ్ళని కూడా వాళ్ళ గ్రూప్లో కూడా కొంచెం డామినేటింగ్గానే ఉన్నారు ఆయన భరణి గారు. ఏజ్ కూడా ఉంది కాబట్టి, మేబీ పెద్ద యాక్టర్ కాబట్టి ఏమో, అది కూడా అబ్జర్వ్ చేశారు. తర్వాత సరికి అవును శ్రీజ మాట్లాడనివ్వట్లేదు ఎవరిని. ఇమానుయల్ సెలబ్రిటీస్తో ఏమంటున్నారంటే, వాళ్ళు బయటకు వచ్చి ఉన్నారు కదా, 2-3 ఒకరిని, ఇది బాగా మంచి పని. ఇమానుయల్కి బుర్ర ఉందయ్యా, 2-3 ఒకరిని నామినేట్ చేయొద్దు, ఒక్కసారి నామినేట్ అయినా నామినేట్ అవుతారు కాబట్టి మళ్ళీ వీళ్ళు వాళ్ళ మీదే పడితే వద్దు, ఎందుకంటే సింపతి వస్తుంది. ఇది ఈవెన్ హరీష్ మీద చేస్తారేమో, మీరు అది చేయొద్దు అనే సెన్స్లో చెప్తున్నాడు, తెలివైనడు. ఆ తర్వాత సరికి అందరూ కలిసి బయటకు వచ్చి సంజన ఏం చెప్పారు. సంజన ఏమి చెప్తూ మనీష్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనీష్ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందరి తరపున పాయింట్లే. రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, పర్మిషన్ తీసుకొని రావట్లేదు, రేషన్ వచ్చినప్పుడు కూడా అడగకుండా లోపలికి వచ్చేసి వెళ్ళారు, అది తప్పు. సింపుల్ కుకింగ్ దాని మీద ఫన్ హ్యూమర్ చేశారు, ఓకే, కానీ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏదో చేస్తున్నారు. మొన్న కూడా మధ్యలో వచ్చి సేమ్ వాటర్ థింగ్ చేస్తున్నారు, ఇది వరస్ట్ పాయింట్ అబ్బా. కంటెంట్ కోసం చేస్తున్నారు, మొన్న కూడా మధ్యలో ఏదో మాట్లాడుతుంటే మీరు వాటర్ అది ఇది హాట్ వాటర్ ఇస్తాయి, అది పాపం ఆవిడ నిజంగా ఫన్ జనరేట్ చేయడానికి చూసింది, అది వెడిసికొట్టింది అంతే. ఆవిడ ఉద్దేశంలో ఏమీ లేదు, క్లియర్గా ఏదో చేద్దామని, ప్రూవ్ చేసుకుందాము, ఎంటర్టైన్ చేద్దామనేసి ఆ పాయింట్ పట్టుకొని ఇది చేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ నవ్వుతునేసరికి ఇది వర్స్ట్ పాయింట్. అందరికీ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనే పాయింట్ మాట్లాడడానికి ఆవిడ హట్ అయింది. లోపల నైట్ టైం పడుకున్నప్పుడు కూడా ఏడ్చారు. ఇది నేను యాక్సెప్ట్, నెగిటివ్ ఎనర్జీ వచ్చేది ఏముంది అక్కడ కామెడీ చేసేదానికి, అంటే అడగకుండా వస్తుంది, వాటి వరకు ఓకే. ఇది కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసి హట్ చేశారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత సరికి
ఇంట్లో గొడవలు వద్దండి, అలాంటి కంటెస్టెంట్స్తో ఉండడం కష్టంగా అవుతుంది. ఈ ఫస్ట్ వీక్కి ఆవిడకున్న సిచ్యువేషన్కి, ఆవిడ పాపం వీళ్ళతో ఏం పెద్దగా మిస్బిహేవ్ చేయని దానికి వీళ్ళు ఇంత పెద్ద పెద్ద మాటలు ఈ ఫస్ట్ వీక్కే వాడడం నాకు నచ్చలేదు. అంటే ఎలాంటి మాటలు తెలుసా? నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంట్లో గొడవలు వద్దండి, అలాంటి కంటెస్టెంట్స్తో ఉండడం కష్టం అవుతుంది, అంతేం చేయలే పాపం. నాకు అనిపించింది, టు బీ ఫ్రాంక్, ఆవిడికి వెనకేసుకొని రావాలనో ఇంకోటి ఏం కాదు నాకు అనిపించింది. తర్వాతసరికి మూడో పాయింట్, సంజన అబద్ధాలు చెప్పలేదు, అబద్ధాలు కూడా చెప్తున్నారనే సెన్స్లో చెప్పారు. అది నాకు తెలిసి ఎపిసోడ్లో వస్తుందేమో. నేనైతే అబద్ధాలు చెప్పలేదు, మీరు ఏం అబద్ధాలు చెప్పారు, అది బిగ్ బాస్ సంబంధించింది అనుకుంటే అది ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వచ్చు. తర్వాతసరికి సంజన మైక్ కిందకి తీసి మాట్లాడాను కానీ అడ్డం పెట్టుకోలేదు, బిగ్ బాస్ చెప్తాడు. తర్వాత సంజన ఎవరు వచ్చి నాకు చెప్పలేదు వాటర్కి పర్మిషన్ కావాలని, దీంట్లో కాంట్రడిక్టింగ్గా మాట్లాడింది. తర్వాత కొంతసేపటి తర్వాత ఎవరు నాకు చెప్పలేదు అన్న పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడేమో నాకు తెలియదు, రూల్స్ తెలియదు అంటది. కొంతసేపటి తర్వాత మాస్క్ మ్యాన్తో మాట్లాడేటప్పుడు అదేంటండి మీరేమన్నా బిగ్ బాసా రూల్స్ పెట్టడానికి, మీరు కదా రూల్స్ పెట్టేది, మీరు ఎందుకు రూల్స్ పెడతారు, బిగ్ బాస్ కదా రూల్స్ పెట్టేది అన్న తర్వాత పర్ఫెక్ట్ పాయింట్ పట్టుకుంటాడు మాస్క్ మ్యాన్. అదేంటి నాకేమో నాకు ఎవరు చెప్పలేదు అంటారు, ఇప్పుడేమో మీరు ఎలా చెప్తారనేసి మీరే మాటలు మారుస్తారంటే మనీష్ కరెక్ట్ పాయింట్ పట్టాడు మనోడు, కరెక్ట్ పాయింట్ పట్టాడు, మధ్యలో నుంచి అంటాడు. ఇది ఒక్క పాయింట్లో కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు మాట్లాడింది ఆవిడ. మిగతా అదంతా మంచిగానే మేనేజ్ చేసి మంచితనంతోనే ఉన్నారు ఆవిడ. ఇంకా ఆ తర్వాత జరిగి సంజన జస్ట్ నేను వాటర్ తీసుకొని వెళ్ళాను అంతే. సంజన మీకు ఆ దువ్వెని కడిగి మీకే అర్థం, వీటి గురించి మాట్లాడాలంటే చిరాకు వస్తుంది, దువ్వెని కడిగిన దానికి నామినేషన్ వచ్చింది. సంజన ఇది ఒక పాజిటివ్ ఛాలెంజ్గా తీసుకుంటాను, రేపు నుంచి మీతో బాగానే ఉంటానండి, నాకేం గొడవలు లేవండి. తర్వాత యు ఆర్ నాట్ బిగ్ బాస్, రూల్స్ గురించి మీరు చెప్పకూడదు అంటే మాస్క్ మ్యాన్ ఇందాకే కదండి నాకు అర్థం కాలేదు రూల్స్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ రూల్స్ గురించి మీరు మాట్లాడకూడదు, ఇప్పుడు రూల్స్ తప్పు, రూల్స్ మేము చెప్పకూడదు అంటారేంటి, నాకు అర్థం కాలేదు, మార్చేస్తున్నారు. సంజన పాజిటివ్గానే తీసుకుంటానండి, లాస్ట్లో నార్మల్గా ఉండడం, అందరం మంచిగా ఉందాం, ఇది వరకు పాజిటివ్ తీసుకుంటే మీరు నామినేట్ చేస్తారని నాకేం కోపం లేదనేసి చెప్పి వదిలేసింది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సంజన ఇమానియల్తో మాట్లాడుతుంది. కింద 30-40 మెంబర్స్ నా కింద వర్క్ చేస్తుంటారు, ఇది నాకు వస్తుందేమో, వాళ్ళతో అజమాయిషీ చేస్తా కదా, ఇది రాకుండా ఉండడం కోసం నేను కొంచెం కంట్రోల్లోనే ఉన్నాను, అది కంటిన్యూ వద్దేమో హౌస్లో అని, అది కూడా చేశానండి, నేను కంట్రోల్ చేసుకున్నట్టు ట్రై ఉన్నాను అని అన్నీ చెప్తున్నారు. తర్వాత సంజన 3-4 పీపుల్ నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ అనేసి ఒకటే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఇమానియల్ సంజనతో మాట్లాడే మాటలు వజ్రాల లాంటి మాటలు. ఏమి మాట్లాడంటే మనలో పాజిటివ్స్ కనపడట్లేదండి వాళ్ళకి, ఆ ఓనర్స్కి మనలో పాజిటివ్స్ కనపడటం వల్ల, అంటే మనలో పాజిటివ్స్ కనపడటం వల్ల, ఎందుకంటే మనం అందరం వాళ్ళతో బాగుంటున్నాం, మంచిగానే ఉంటున్నాం, పెద్ద గొడవలు ఏం లేవు, కాబట్టి మనలో పాజిటివ్స్ కనపడటం వల్ల వాళ్ళు చిన్న చిన్న వాటిని నెగిటివ్గా ఎతుకుతున్నారు. అది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి వీళ్ళు అంత రూడ్గా ఏం లేరు, ఎవరు లేరు, అందరూ మామూలుగా బాగానే ఉంటున్నారు. ఒక్క ఇమానియల్ మాస్క్ మ్యాన్ అలా అన్నం హట్ అనుకుంటే మిగతా వాళ్ళకి హట్టింగ్ అనిపించి ఉండకపోవచ్చు, ఎందుకంటే మాస్క్ మ్యాన్ కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు కాబట్టి రీజన్స్ ఏం లేవు, అందరితో బాగుంటున్నారు, కాబట్టి చిన్నవే ఎతకాలి కాబట్టి చిన్నవే వెతికారు. అది ఇమానియల్ ఓదార్చడానికి వచ్చి చెప్పాడు, రైట్, కరెక్ట్ పాయింట్, చిన్నవి వెతుకుతున్నారని. తర్వాత మైక్ది ఏమన్నా తప్పు చేస్తే బిగ్ బాస్ చెప్తారు కదండి, ఏంటండి ఇమానియల్ నామినేషన్స్లో ఉంటే మంచిదే, నువ్వేం ఫీల్ అవ్వకండి అనేసి చెప్పరు, మీరు నన్ను అక్క అని పిలుస్తారు, మీరు నన్ను రా అంటుంటారు, అది నేను అక్కలాగా ఫీల్ అవుతాను, మీరు చూసే వాళ్ళకి బయట నుంచి చూసే వాళ్ళకి వేరే లాగా ఉంటుంది కదా, అలా మీరు ఏం హట్ అవ్వద్దండి, వదిలేయండి, నామినేషన్లో ఉంటే గట్టిగా అన్నట్టు నేను గట్టిగానే ఆడతాను అది అనేసి సంజన గారు అంటుంటారు. ఆ తర్వాత సరికి హరీష్ ఫ్లోరా షైనీతో మాట్లాడుతూ ఇక్కడ ఫ్రెండ్స్ని కూడా నామినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ చూస్తే నామినేట్ చేయాలండి, ఇది హౌస్ అంటే ఆవిడ తెలుగు అర్థమైనట్టుగానే అచ్చా హౌస్ అభి క్యాకు అనేసి ఇంగ్లీష్లో హిందీలో మిక్స్ చేసి కుమ్ముతున్నారు. ఇంకా తప్పదు, సుమన్ శెట్టి గారు నోరు తెరవట్లేదు, ఈవిడ నోరు తెరిస్తే హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఈవిడ కూడా తక్కువే తెరుస్తున్నారు, ఈవిడ కొంచెం ఓకే. ఇంక వీళ్ళిద్దరూ అసలు సెట్ గారండి, ఒక మాట చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 9కి వీళ్ళిద్దరూ రావడం పెద్ద బొక్క. అంటే ప్రస్తుతానికి ఏమి చేయట్లేదు, వాళ్ళ నుంచి కంటెంట్ రావట్లేదు, వాళ్ళ నుంచి ఏం మాట్లాడట్లేదు, వాళ్ళు ఏమి అసలు ఆ ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు ఇద్దరు. కనీసం సైని గారికి అదృష్ట చేత వర్క్ వచ్చేది క్లీన్ చేసుకుంటా ఉంది, బాత్రూమ్ కడుక్కుంటా ఉన్నారు, కానీ సుమన్ శెట్టి గారికి ఆయన దురదృష్టం ప్రకారం అది కూడా రాలా. తర్వాత సరికి శ్రీజ అండ్ మనీష్ పొగుడుతున్నారు, మిమ్మల్ని ఇట్లా అనుకోలేదండి, ఫుల్ పొగరు అనుకున్నాం, సూపర్ అండి అనేసి అప్రిషియేట్ చేస్తున్నారు. నన్ను ఎవరైనా అలాగే అనుకుంటారు అని ఆవిడ కూడా క్యూట్గా ఆవిడ గురించి ఆవిడ చెప్పుకుంటున్నారు. తర్వాత ప్రియా, ఇమానియల్, ప్రియా, రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురు ఫుల్ క్లోజ్ అవుతున్నారు. రీతు చౌదరి మీద తొడల మీద పడుకొని ప్రియా ఇమానియల్ మీద పంచులేస్తుంది. ఏంటో నేను ట్యాన్ అయిపోతున్నానయ్యా, కలర్ తగ్గిపోతున్నా అంటే, ఏంటి నల్లగా ట్యాన్ అయ్యావా తెల్లగా ట్యాన్ అయ్యావా, మేబీ ఆ ఎర్ర డ్రెస్ ఏదైతే ఉందో ఎంట్రీ ఆ డ్రెస్ వేసుకోకపోవడం వల్ల కలర్ తగ్గింది అనుకుంటున్నా,
అనేసి ప్రియా వీళ్ళందరూ పంచులు వేసుకుంటున్నారు, చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ప్రియా గారు చాలా వరకు బాగుంటున్నారు, తనుజతో బాగుంటుంది, భరణితో బాగుంటుంది, వీళ్ళతో బాగుంటుంది, అయిపోయింది లేరా. తర్వాత సరికి సంజన లైట్స్ ఆఫ్ అయినాయా, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత తనుజ గారితో అంటుంది ఎమోషనల్ అవుతూ, పర్సనల్ కామెంట్స్ వేయడానికి వాళ్ళకి ఏమీ రైట్ ఉందండి, పర్సనల్ కామెంట్కి రైట్ ఎలా వస్తుంది, ఎలా అంటారు, నెగిటివ్ ఎనర్జీ ఏముంది అండి, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏముంది, అది నాకు కూడా నచ్చలేదు. అంత నెగిటివ్ ఎనర్జీగా నాకు ఈ 1 డేలో సంజన గారి నుంచి నాకేం కనిపించలేదు. నేను ఎక్కడైనా స్కిప్ చేసినానా, ఎక్కడైనా మిస్టేక్ చేసినా, ఏదైనా చూడకుండా మిస్ అయ్యాను అనేది నాకు అర్థం కావట్లా. నాకు అంత ఏంటంటే వీళ్ళు చెప్పిన ఇంకా తప్పదు, వేరే వాళ్ళకి ఏం రీజన్స్ లేనప్పుడు ఈవిడికి ఒక్కదానికే రీజన్స్ ఉన్నప్పుడు ఇది ఒక్కటే చెప్పారు, ఆ ఒక్క పాయింట్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, మైక్తో ఫాలో అవ్వట్లేదు అనేది ఏదో చెప్పేసిన అయిపోయేది. కానీ నెగిటివ్ ఎనర్జీలు దాంతోపాటుగా ఆ వంట గురించి ఆవిడ చేసిన కామెడీలు తీసుకొని వచ్చారంటే చెత్తగా ఆలోచిస్తున్నారు. వీటన్నిటికంటే వీళ్ళు స్కెచ్ అని ఎందుకు తమిళలో వాడని తెలుసా, అది గుడ్ పాయింటే లేండి, అది దాంట్లో తప్పట్లా, జస్ట్ వాళ్ళు స్కెచ్ చేయడానికి ట్రై చేశారు. ఆవిడనే నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆవిడని నామినేట్ చేయడానికి రీజన్స్ వెతికారు. ఎందుకంటే ప్రియా గారు మధ్యలో అంటారు, చూడండి మనం నామినేట్ చేసేటప్పుడు మనం కూడా సేఫ్ అయ్యేటట్టుగా ఉండాలి నామినేషన్స్, ఎందుకంటే ఈవిడైతే ఓటింగ్ సరిగా పడదు, ఈవిడికి ఛాన్స్ తక్కువ, కాబట్టి ఈవిడ నామినేట్ చేస్తే మనం కూడా సేఫ్ అవుతామనే రీజన్స్తోనే చెప్పారు వాళ్ళు. కాబట్టి తప్పు కూడా పట్టలేం, స్కెచ్ చేశారు, దానికి రీజన్స్ ఎత్తుకారు, ఆ రీజన్స్ ఉన్నాయో చెప్పారు. ఆశా శేనికి చెప్పలేకపోవడానికి రీజన్ అంటే ఆశా శేని గారు బాగుంటున్నారు, ఆవిడేం రీజన్స్ ఇవ్వాలి, మహా అయితే ఆవిడకి ఏం చెప్పడానికి లేదు, తప్పు ఏం చేయాలి, అందరితో బాగుంటున్నారు కాబట్టి లేదు. సుమన్ శెట్టి గారు అంటారా, సుమన్ శెట్టి గారి కంటే నెక్స్ట్ వీక్ ఉంచుకుందాంలే అనుకుంటారు, బఫర్లో పెట్టుకున్నారు సుమన్ శెట్టి గారిని, ఈవిడ వేస్తారు, తప్పేం లేదు. కానీ పాయింట్స్ భరణి గారు రిలేటెడ్గా స్టేజ్ మీద పాయింట్లు మాట్లాడడం, ఈవిడ రిలేటెడ్గా కామెడీ దాన్ని తీసుకొచ్చి మాట్లాడడం అతి చెత్త పాయింట్స్, అస్సలు నచ్చలేదు నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, దానికి మించి ఏం లేదు అక్కడ. ఇక నుంచి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే లైవ్లో నేను ఇంక కన్ను అవుతాను, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆ లైవ్ చూస్తూ లైవ్ లేచారా అంటే సాంగ్ రాలేదా, ఏం సాంగ్ వచ్చింది, పుష్ప సాంగ్ వచ్చిందంట లైవ్లో, ఇప్పుడే లైవ్ వచ్చింది, ఇంకా లైవ్ చూస్తాను. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింకు, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.